ఒకళ్ళకు ఓ పని చెప్పిండ్రు 10 నిమిషాలు కాగానే లేలే ఇంకోలు చేస్తారు అని లేపితే ఏమైనా ఫాయిదా ఉంటుందా? ఓ పొంటే టైం ఇవ్వాలి కదా, అప్పుడే ఆ పని ఏంది, అందులో తక్లీఫ్ ఏంది, మంచి ఏంది, చెడేంది తెలుస్తుంది. వచ్చిన వాళ్ళందరినీ అట్లనే పంపిస్తా అంటే ఒక్కో పారి ఏ పని కోసెళ్ళొచ్చుతా. ఇంకా ఊరిచ్చుడొద్దు కానీ సీదా వార్తలకు పోదాని. రైట్, ఇయాల్టికెళ్ళి ఆర్వి కర్ణన్ సారు జిహెచ్ఎంసీ కమిషనరు. ఐఏఎస్ గా 13 ఏళ్ల అనుభవము. అందరితోటి మంచిగా మెసులుతాడు, స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తాడని సారుకు పేరుంది. కానీ ఎన్ని రోజులు ఈ కుర్చీలు ఉంటాడు అనేదే అసలు పాయింట్. అవు మళ్ళా అయారాం గయారాం లెక్కుంది కమిషనర్ కథ. 10 నెలలనే ముగ్గురు మారితే సార్ నెంబర్ 4. అప్పట్లో రొనాల్డో రాజు గారు 11 నెలలు, అటెంక్ అమ్రపాలి మేడం 5 నెలలు, నిన్నటి దాకున్న ఇలంబర్తి సారు 6 నెలలు పనిచేసిండ్రు. ఇంత పెద్ద సిటీ, 1 కోటి జనాభా, 150 డివిజన్ ఉన్న హైదరాబాద్ లా ఏడేమున్నది, ఎవరితో ఎట్లా పని చేపియాలనేది తెలుసుకోవడానికే 2-3 నెలలు పడుతుంది అల్కగా. అంతా జగబట్టిగా కొత్తదేమన్నా చేద్దామనే మోపుకే ట్రాన్స్ఫర్. రోడ్లు శుద్ధిగా ఉంచాలి, చెత్తకుప్ప లేకుండా చూడాలి, మోరీలు గట్టియాలి, నాలాలు మంచిగా వేయాలి, పార్కులు జగబెట్టాలి, కరెంటు బుగ్గలు వేపియాలి, బర్త్ సర్టిఫికేట్లు ఇప్పియాలి, డెత్ సర్టిఫికేట్లు ఇప్పియాలి, ఫ్లైఓవర్, అండర్ పాస్లు, ఇట్లా పట్నంలో ఏడేం తిప్పలున్నా అరుచుకోవాలి. బొచ్చడు పని. రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఇట్లా అందరినీ కలుపుకుంటే ఏం తక్కువ 30,000 మందితోటి పని చేపియాల్సి ఉంటది. అమ్రపాలి మేడం ఆంధ్రాకు పోవాల్సి ఉంటే అటెంక్ వచ్చిన ఇలంబర్తి సారు అప్పులు దేకుట ఆస్తి పన్నులు వసూలు చేసి మంచిగానే చదువుకుంటూ వచ్చిండు కానీ లీడర్లు చెప్తే తినకపోతుండేనట. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా కర్ణన్ సార్ పంతనం చూపించిండు. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఎట్లుంటాడో చూడాలి. వచ్చేది ముందే ఆనకాలము, జర గట్టిగా నజరై సారు.